తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ యాంకర్ రేణుక. నేరాలు చేయాలి అనే ఆలోచన వస్తేనే నేను వేసిన శిక్షను గుర్తు తెచ్చుకుని అది ఇంకొకరికి గుణపాఠం అవ్వాలి అనే విధంగా శిక్షను అనేది అమల్లోకి తేవాలని తమిళ సీఎం విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తమిళనాడు మొత్తాన్ని కూడా కదిల్చివేశాయి. 10 ఏళ్ల బాలిక పైన చేసిన అత్యాచారాన్ని గుర్తించి అలాంటి ఎదవలు ఈరోజు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు. నిజంగా ఆడవాళ్ళ పైన, చిన్న పిల్లల పైన ఇలాంటి అఘాయిత్యాలకి, అత్యాచారాలకి పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఎందుకు ఇంకా 1 year అంటూ, లేదంటే వీళ్ళ టర్న్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళని ఇంకా జైల్లో పెట్టి మేపుతూ ఆ పిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మర్చిపోయేంత వరకు కూడా ఇంకా శిక్ష పడట్లేదు అని అంటే ప్రభుత్వం ఏ స్టేజ్లో ఉంది అనేది అర్థం కావట్లేదు అంటూ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కదిల్చివేశాయి. పిల్లల పైన లేదు అని అంటే ఆడవారి పైన ఎవరైనా సరే ఇలాంటి ఓ ఘాతకానికి పాల్పడాలి అనే ఆలోచన వస్తేనే వేస్తున్నటువంటి శిక్షలు ఇంకొకటికి మళ్ళీ ఇలాంటి అత్యాచారాలకి పాల్పడాలి అంటే ఆడదాని వైపు కన్నెత్తి చెడుగా చూడాలి అని అంటే ఇది ఒక గుణపాఠం అవ్వాలి. ఈ 10 ఏళ్ల బాలిక పైన చేసినటువంటి ఈ అఘాయిత్యం ఏదైతే అత్యాచారానికి పాల్పడినటువంటి వాళ్ళకి వేసే శిక్ష ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి అని సీఎం పదవి ఎక్కిన తర్వాత విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ప్రతి ఒక్కరిని కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి అనగానే చూసే చూపు మారిపోతుంది, పిలిచే పిలుపు మారిపోతుంది. అసలు ఆడపిల్ల అంటే నిజంగా మీ ఇంటికి లక్ష్మీదేవి అనడం పక్కన పెట్టండి కదా, అసలు మీరు పుట్టడానికి కారణమే ఆడదని మర్చిపోతూ మీ కామ కోరికల కోసం ఆడపిల్లల్ని అసలు మళ్ళీ ఇంకా లైఫే లేకుండా అక్కడితోనే ఎండ్ చేస్తున్నటువంటి చాలా మంది నీచులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇలాంటి ఓ సీఎం ఉండాలి అని నెటిజన్లు నిజంగా కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ యొక్క భావోద్వేగాలను బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చేసిన ట్వీట్ వెనుక వచ్చినటువంటి కామెంట్స్ చూస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఒళ్ళు గగ్గుర్లు పొరుస్తున్నాయి అంటారు కదా, గూస్ బాంబ్స్ వస్తున్నాయి అంటారు. అలాంటి ఒక వ్యాఖ్యని నిజంగా చేసినటువంటి విజయ్కి నిజంగా సెల్యూట్ చెప్తున్నారు నెటిజన్లు అందరూ కూడా. ఎస్, ఇలాంటి ఓ చట్టం తీసుకొని రావాలి. అప్పుడే కనుక నిజంగా ఎవరైనా ఆడపిల్లని చెడు ఉద్దేశంతో చూడాలి అన్న, మరొకసారి అత్యాచారానికి పాల్పడాలి అన్న ఇదో గుణపాఠంలా ఉండాలి. ఆ రోజు ఆ పాప విషయంలో చేసినటువంటి ఎదవలకి ఎలా అయితే శిక్ష పడిందో, అమ్మో నేను ఇంకా కన్నైనా ఆడపిల్లని ఏ దృష్టితో చూసినా, ఈ విధంగా చెయ్యాలి అనుకున్నా నాకు ఇంకా భూమి మీద నూకలే ఉండవు అనేటువంటి సంఘటన ప్రతి ఒక్క ఎదవికి గుర్తు రావాలి అనే విధంగా ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ అనేది చాలా బాగా అనిపించింది. మన తమిళనాడు సీఎం సార్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్ అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆ చిన్న పాపకి న్యాయం జరగాలని కూడా కోరుకుందాం. సో మీ తరపున కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే ఇలాంటి ఓ ఘాతకానికి పాల్పడాలి అంటే, మళ్ళీ కనుక ఆడపిల్లని తప్పుగా చూడాలి అంటే మాకు ఇలాంటి ఒక గతే పడుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎందుకనంటే ఇంట్లో నిజంగా చెప్తూ ఉంటాం కదా, ఇంట్లో 5 పిల్లలు ఉన్నారంటే ఎవరైనా ఒకరు దొంగతనం చేస్తే మీ ఇంటిలో పాది పిల్లలందరూ దొంగలనే అంటారు. అలానే దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎవరైనా ఒక అబ్బాయి తప్పు చేసినా, ఒక అమ్మాయి తప్పు చేసినా ఖచ్చితంగా ఈ మొత్తం అందరు అబ్బాయిలు ఇలాంటి వాళ్ళే అంటారు, మొత్తం అందరు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళే అంటారు. అందుకని ప్రతి ఒక్కరికి మచ్చ పడుతుంది ఇలాంటి దరిద్రులు ఉన్నంత వరకు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళ చూపు బాగోట్లేదు, ఎదురుగా వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిలతో మాట్లాడే బిహేవియర్ బాగోలేదు, ప్రవర్తన విధానమే సరిగ్గా లేదంటే అక్కడి నుంచే ఆ బీజం ఏదైతే ఉంటుందో ఆ చెత్తను అక్కడి నుంచి తల్లిదండ్రులనే కరెక్ట్ చేయడానికి ఉంటుంది. బహుశా 10 ఏళ్ల పిల్ల పైన, 9 ఏళ్ల పిల్ల పైన, నెలలు నిండని పిల్లల పైన కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారంటే ఇలాంటి ఎదవల్ని ఇంకా ఏమని అనాలి అర్థం కావట్లేదు. సో సీఎం విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీకే విధంగా అనిపించాయి? దీంతో పాటు మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.